ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘ అమావాస్య. మాఘ అమావాస్య సందర్భంగా ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ అమావాస్య. సాయంత్రం 5:41 వరకు. నక్షత్రం ధనిష్ట. రాత్రి 9:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి, బుధ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయని గమనించవచ్చు. ఇక దీంతో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత తొలగి అనుకూలమైన స్థితి వైపుగా వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. అయితే పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా అనవసరపు విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం తగ్గించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శాతం వీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు మదనపడే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. రుణ సంబంధమైన విషయాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక దీంతో పాటుగా మీరు గనక వివాహ ప్రయత్నాలు లేదా శుభకార్య ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే దానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు సంభవించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని వీరు సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు అన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు అనేక విషయాలలో మీరు శుభ ఫలితాలను గమనిస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురి అవ్వటం అనేది గోచరిస్తోంది. ప్రతి పనిని కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రార్జితాలకు సంబంధించి అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెళ్లతోటి కానీ వైరం ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరు అనుకున్న విధంగా పరీక్షలు రాయటానికి కానీ లేకపోతే పరీక్షలకు సంబంధించి వీళ్ళ ప్రిపరేషన్ కానీ ఇది వీరికి కొంత ఇబ్బందికరంగా ఉండటం గమనిస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
విదేశీ యానం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఆలస్యంగా వీరి పనులు పూర్తి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ఏ పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండటము, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడిని ఆరాధన చేయటం, కాలభైరవాష్టకం చదవటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండటంతో పాటు వీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ఆశిస్తూ ఉంటారో ఆ పనులను పూర్తి చేసేందుకు వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం సింహరాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. పరీక్షలకు సంబంధించి వీరు ఇబ్బందికి గురి కావటం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది గనక ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి ప్రయత్నం అనేది కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మనసు చికాకుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్నేహితులే మిమ్మల్ని విమర్శించే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధువర్గీయులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి.
తల్లిదండ్రులతోటి, అక్క చెల్లెళ్లతోటి లేదా అన్నదమ్ములతోటి అనేక విషయాలలో మీరు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక నూతన వ్యాపారం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు ఉండే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వ్యాపారానికి సంబంధించిన మెలకువలు లేదా నూతన వ్యాపారం గురించిన అవగాహన, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి స్థానచలనంతో పాటు ఉద్యోగానికి సంబంధించిన మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి గనక వాటికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి లేదా తగిన విధంగా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు తీర్థ స్నానాలు లేకపోతే దైవ దర్శనాలు, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనుర్రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత అనేది ఉన్నా కూడా ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి పరిష్కరించుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు అనే మాటల వలన మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు అనేక విషయాలలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి వీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి కూడా తగిన విధంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల వలన ఇబ్బందికి గురి కావటం లేదా అధిక ధన నష్టం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. పెట్టుబడులకి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీరు అధిక ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావట్లేదనే నిరాశ మకర రాశి వారిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవటం, మీరు చెయ్యని పనికి కూడా మీరు నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ జరిపించటం వీరికి అనేక సమస్యలను ఎదుర్కొనేందుకు శక్తినిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. అయితే ఆర్థికపరమైన విషయాల గురించి తగిన జాగ్రత్త పాటించాలి. కుటుంబ వృద్ధి కోసం మీరు ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కనుక ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులకు సంబంధించి లేదా కోర్టు కేసులు లాంటివి ఉన్నా వాటికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం, నూతన సభ్యుల పరిచయం వలన మీరు మాట పడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నిందారోపణ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యము, రుణ బాధలు, దీంతో పాటు వృత్తిపరమైన ఇబ్బందులు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పాత బకాయిలు తీర్చాలి అనే ఒత్తిడి కూడా మీ పైన అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు వహించాలి. నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇది ఆలోచన వరకే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు స్థానచలనంతో కూడినవి చేస్తున్నా అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడుల వలన ఇబ్బందికి గురి కావటం లేదా పనులు ఆలస్యంగా పూర్తి కావటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అనేక విషయాలలో పనులు జాప్యం లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మాఘ అమావాస్య అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న అమావాస్య. అందువల్ల మేషరాశి వాళ్ళు ఈరోజు గోధుమలు కానీ నువ్వులు కానీ దానం ఇవ్వాలి. వృషభ రాశి వాళ్ళు చక్కెర దానం ఇవ్వాలి. మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. కర్కాటక రాశి వాళ్ళు పాలు, పెరుగు, బియ్యము, పంచదార వీటిలో ఏదైనా దానంగా ఇవ్వాలి. సింహరాశి వాళ్ళు ఎటువంటి దానము ఇవ్వకపోయినా సూర్యుడికి జలంతో అర్ఘ్యాన్ని సమర్పిస్తే మాఘ అమావాస్య సందర్భంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వాళ్ళు మూగ జీవాలకు ఆహారం అందించడంతో పాటుగా పప్పు ధాన్యాలు దానంగా ఇవ్వాలి. తులారాశి వాళ్ళు తీపి పదార్థాలు దానం ఇవ్వాలి. వృశ్చిక రాశి వాళ్ళు రాగి లోహంతో చేసిన వస్తువులు, రాగి పాత్రలు దానం ఇవ్వాలి. ధనుస్సు రాశి వాళ్ళు బెల్లం కానీ తేనె కానీ దానం ఇవ్వాలి. మకర రాశి వాళ్ళు నలుపు రంగులో ఉన్న వస్తువులు దానం ఇవ్వాలి. కుంభరాశి వాళ్ళు ఆవ నూనె కానీ ఇనుప వస్తువులు కానీ దానంగా ఇవ్వాలి. చివరగా మీనరాశి వాళ్ళు దుప్పట్లు దానం ఇచ్చినా, చందనం దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మాఘ అమావాస్య సందర్భంగా ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దానం ఇచ్చినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు,
శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు. అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలువబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు. అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతిల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తడిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తడిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామో అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బొగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు.